ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట ఏమిటనంటే, నేను మిమ్మును దర్శింతును అని దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ప్రభువు యొక్క మాట చెప్పటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనంటే, బబులోను రాజ్యములట 70 సంవత్సరాలు దేవుని బిడ్డలారా ఇజ్రాయేల్ ప్రజలు మరి బంధింపబడినటువంటి తరువాత ప్రభు వారి విషయములో ఒక శుభవార్తను తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అనంటే, మరలా వారిని ఈ స్థలమునకు అనగా యెరూషలేమునకు ప్రభువు వారిని తీసుకొని రప్పించినట్లు ఆయన వారిని దర్శిస్తూ ఉన్నాడట. ఈరోజు నేను అంటాను, బబులోను అనబడుతున్నటువంటి నా దేవుని బిడ్డలారా లోకములో వారు మరి కట్టబడినట్లుగా ఈ రోజున అనేకులు కూడా లోకములో బంధించబడిపోయి ఉన్నారండి. లోకము వాళ్ళని కట్టిందండి. దేవుని బిడ్డలారా అనేకమైన కాడుల చేత అనేక విధములుగా వారు బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభు అంటాడు, ఇదిగో అలనాడున వారు బంధించబడ్డారు, కానీ ప్రభు అంటున్నాడు, మరలా వారు ఈ స్థలానికి వస్తారు, మరలా వారు మునుపటి స్థితిలోనికి వస్తారు, మరలా వారు ఇదిగో మరి వారి యొక్క మరి స్వతంత్రించుకున్నటువంటి వాగ్దానము దేశములోనికి వారు వస్తారు, కనుక వారిని నేను దర్శిస్తాను అని ప్రభు సెలవిచ్చాడు. అలాగనే ఈ రోజు నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థించవలసినటువంటి ఒక విషయం ఏమిటనంటే, మన కుటుంబాలలో కానీ ఇదిగో సంఘాలలో కానీ ఈ లోకములో కానీ ఎంతోమంది బంధించబడి ఉన్నారు, ఎంతోమంది కట్టుబడి ఉన్నారు, ఎంతోమంది ఇదిగో అపవాది అనబడుతున్నటువంటి ఈ లోకనాథుని చేతిలో బంధించబడిపోయి ఉన్నారు. వారందరినీ ప్రభు విడిపించి మరలా వారు సంఘములో, మరలా వారి కుటుంబంలో, మరలా వారు ఒక బాధ్యత కలిగినటువంటి దేవుని బిడ్డలారా వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా ప్రభు వారిని మార్చినట్లుగా ఆయనే దర్శించునుగాక. హల్లెలూయా. ఆయన దర్శిస్తాడండి. ఆ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన దర్శించే దేవుడు. మనం ఆలోచించినప్పుడు మరి గెరాసెన అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి మరి 2000 దెయ్యపు ఆత్మల చేత పీడింపబడుతున్నప్పుడు నా దేవుని బిడ్డారా దర్శించిన దేవుడు, బంధింపబడిన అనుభవములో నుంచి విడిపించినటువంటి దేవుడు, ఆ జీవితాన్ని కుటుంబాన్ని కట్టిన దేవుడు. కనుక ఈ రోజున ఎవరైతే బంధించబడి ఉన్నారో, నీ కుటుంబంలో పిల్లలు బంధించబడి ఉన్నారా, భర్త బంధించబడి ఉన్నాడా, లేకపోతే భార్య బంధించబడి ఉందా, లేకపోతే సంఘాలలో అనేక మంది బంధింపబడినటువంటి వారిగానే కనబడుతూ ఉన్నారా, ఇదిగో కుటుంబము నరక కూపముగా ఇదిగో దుష్టుని యొక్క చేతిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నారా? నా దేవుని బిడ్డలారా, ప్రభు దర్శించునుగాక. హల్లెలూయా. ప్రభు దర్శిస్తాడు. ఇదిగో ఒకప్పుడు వాళ్ళు ఎంత బాధ్యత కలిగి ఉన్నారు, ఎంత పరిశుద్ధముగా బ్రతికారో, ఎలాగైతే ఇదిగో ఆయన నామానికి మహిమకరంగా బ్రతికారో, ప్రభు అలాగున ఆ స్థలములోనికి దేవుడు వారిని మరలా రప్పించినట్లుగా ప్రభు వారిని దర్శించబోతున్నాడు. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, కార్యం చేయబోతున్నటువంటి దేవునికి ఇదిగో ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో చక్కని మాట మేము విని ఉన్నాము ప్రభా. అయా, మీరు దర్శించు దేవుడు అని నా ప్రభా మేము విని ఉన్నాము నాయన. ఈ వాక్యం ద్వారా నా ప్రభా ఎంతమంది అయితే నా ప్రభా వారి కుటుంబాలలో బంధించబడిన వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నారు నాయన. యేసు నామములో అట్టి వారిని మీరు దర్శించుదురుగాక. ప్రభానతని మీరు దర్శించండి నాయన. ఇదిగో నా ప్రభా మరలా నాయన బాధ్యత కలిగినటువంటి స్థానంలో వారిని మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కృప మీకు తోడై ఉండును కాక.